ఓం నమో మహద్భ్యో గురుభ్య. వేమన పద్యరత్నాలు అనే శీర్షిక చాలా రోజుల నుండి కొనసాగుతుంది. అనేక పద్యాలు కూడా చెప్పుకున్నాం. మరి మూర్ఖ పద్ధతిలో పద్యాలు, మూర్ఖ పద్ధతిలో ఈరోజు చివరి భాగం అన్నమాట. దాని తర్వాత మళ్ళీ విద్వత్ పద్ధతి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ మూర్ఖ పద్ధతిలో ఏమిటంటే, శివుని మంత్రమే యగు శ్రీహరి మంత్రంబు, శివుని మంత్రమే యగు శ్రీహరి మంత్రంబు తెలిసి తెలియలేరు తిక్కనరులు, దేవుని మరచి స్వదేహమే ఎందురు విశ్వదాభిరామ వినురవేమ. శివుని మంత్రమేగు శ్రీహరి మంత్రంబు అంటున్నాడు. మనము శివుణ్ణి ఏ విధంగా మరి స్తోత్రం చేస్తాము, అదే స్తోత్రము శ్రీహరి మంత్రం కూడా అదేను అన్నాడు వేమన. అంటే ఆయన వేరు ఈయన వేరు అని చెప్పాడు. తెలిసి తెలియలేరు తిక్కనరులు, అది తెలిసి కూడా తెలుసుకోలేకున్నారు ఈ తిక్కనరులు, ఈ తిక్కబుట్టినటువంటి మానవులు. దేవుని మరచి స్వదేహమే ఎందురు అన్నమాట. మరి వాళ్ళ ఆఖరికి దేవుణ్ణి ఎక్కడో ప్రక్కన వదిలేసి నా శరీరమే దేవుడు అని కూడా చెప్పుకుంటారు అని కూడా ఏమనంటున్నాడు. ఈ మధ్యనే ఒక చిన్న మరి మరి ఒక ప్రచారం జరుగుతుంది. ఆ శివుడు ఎక్కడున్నాడు, అంతా మరి విష్ణుమయమేను అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి ఎక్కడో అన్నట్టుగా దానిని చాలామంది మరి ఖండిస్తూ ఉన్నారన్నమాట. చిన్నజీయర్ లాంటి పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఏమిటి, తెలిసి తెలియనటువంటి అజ్ఞానులు శివుడు విష్ణువు వేరేను అని అంటారన్నమాట. వాళ్ళు ఒకటేను అని తెలుసుకోలేరు అని. ఈ మూఢులు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి తమ శరీరమే దేవుడు అని తెలుసుకోవడానికి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. దాని తర్వాత పద్యం, శ్రవణ పుటములున్న సాత్యక్యమేమిరా వినగవలయు పెద్దలనిడి విన్ని, వినగ వినగ నీకే విశిదములౌ సుమ్ము విశ్వదాభిరామ వినురవేమ. శ్రవణ పుటములున్న సాత్యక్యమేమిరా. శ్రవణ పుటములు అంటే చెవులుంటే సార్థక్యం ఏముందిరా. మరి ఎప్పుడు చెవులకు సార్థకత అంటే వినగ వలయు పెద్దలు అనిడివన్నీ. పెద్దలు అంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనం వినాలి, అప్పుడే చెవులకు సార్థకత అంటున్నాడు. వినగ వినగ నీకే విశిదములౌ సుమ్ము. ఆ విధంగా వింటూ ఉంటేనే మరి ఆ చెవుల యొక్క విలువ నీకు తెలుస్తుంది, పెద్దల మాటల యొక్క విలువ కూడా తెలుస్తుంది అని మనకు వేమన గారు చెప్తున్నారు. తర్వాతది ఏంటంటే, సత్యము విడనాడి సాహసంబులు చూపి బంటు పంతమాడు బత్తిలేక కర్మ జీవితాను కానగలేడయా విశ్వదాభిరామ వినురవేమ. సత్యము విడనాడి అంటే సత్యాన్ని పలకుండా వదిలేసి సాహసములు చూపి, సాహసాలను చూపెడుతూ బంటు పంతమాడు. బంటు పంతం అంటే వీరుల్లాగా మరి విర్రవీగేవాడు. భక్తి లేకంటే భక్తి అనేది వికృతి అన్నమాట. భక్తి లేకంటే భక్తి లేకుండా కర్మ జీవితాను కానగలేడయా. అలాంటి కర్మ జీవితాను కానగలేడయా. దేన్ని చూడలేడు అంటే ఆ కర్మ ఫలితాన్ని చూడలేడు అన్నమాట. అంటే కర్మఫలమును ఇచ్చువానిని చూడలేడు అని చెప్పి భగవంతుడిని చూడడు. మనం కర్మలు చేస్తాం, మనం బాగా చదువుకుంటాం, చదువుకున్న దానికి ఫలితం ఆ భగవంతుడు ఇస్తాడు. మరి ఉద్యోగ రూపంలోనో, వ్యాపార రూపంలోనో, ఇంకొక రూపంలో
ఆ విధంగా కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి ఆ భగవంతుణ్ణి మరి ఇలాంటి వాడు చూడలేడు. అంటే ఏమిటి? సత్యము విడనాడి సాహసం నమ్ముకుంటూ దాని తర్వాత బంటుతనమాడు భక్తి లేక భగవంతుని పైన భక్తి లేకుండా ఈ వీరుల్లాగా విర్రవీగుతూ ఆ కర్మ చేసేటటువంటి వాడు ఆ కర్మ ఫలముల్ని ఇచ్చేటటువంటి భగవంతుణ్ణి చూడక విర్రవీగుతూ ఉంటాడు అని అంటున్నాడు. అంతా కూడా అన్నీ కూడా ఆ పరమాత్మేను అని చెప్పడం. హీనుడెన్ని విద్యలనభ్యసించిన గనుడుగాడు మరొక జనుడుగాని పరిమళములు గర్ధపు మోయ ఘనమౌనే. హీనుడెన్ని విద్యలను అభ్యసించిన, హీనుడు ఎన్ని చదువులు చదివినా గనుడుగాడు, అతడు గొప్పవాడు కాడు, మరొక జనుడుగే అని వాడు మూర్ఖుడేను అంటున్నాడు. అంటే వాడు హీనుడు కాబట్టి, తెలివి తక్కువవాడు కాబట్టి, గుణహీనుడు కాబట్టి ఎన్ని చదువులు చదివినా కూడా ఉపయోగం లేదు. గనుడుగాడు అతడు మరొక జనుడే కానీ అతడు మరి గొప్పవాడేం కాదు, అతడు మూర్ఖుడేను అంటున్నాడు. పరిమళములు గర్ధభము మోయ ఘనమౌనే. గర్ధభూమి ఏం చేస్తుంది? గాడిద బరువులు మోస్తుంది అన్నమాట. బరువులు మోసేటటువంటి గాడిద ఈ పరిమళ ద్రవ్యాల యొక్క మూటలను మోస్తే అది ఆ గర్ధభూమికు అది గొప్పది అవుతుందా? గొప్ప అవుతుందా? ఆ గర్ధభూమి ఆ గాడిద గొప్ప అవుతుందా? గొప్పది అవుతుందా? కాదు కదా అనడం అన్నమాట. అందువల్ల హీనుడు వాడు హీనుడు కాబట్టి ఎన్ని చదువులు చదివినా కూడా వాడు గనుడు గాడు, వాడు మూర్ఖుడే. ఎందువల్ల హీనుడు కాబట్టి. అదేవిధంగా ఈ గర్ధభము ఈ పరిమళ ద్రవ్యాలను ఎన్నింటిని మోసినా కూడా మరి అది ఆ గాడిద గొప్పది అవుతుందా? గొప్పది కాదు కదా. విశ్వదాభిరామ వినురవేమ అంటున్నాడు. తర్వాత ఎక్కువయును తక్కువెట్టివి వారికి తనువు సతము కాదు తథ్యమరయ. ఎరిగి తిరుగులేరికే మన మూర్ఖులు విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఎక్కువైను తక్కువ ఎట్టివి వారికి ఇవన్నీ ఆ భగవంతుని దృష్టిలో భేదాలు కావు. భగవంతుడు సృష్టి చేస్తున్నాడు, ఈడు తక్కువవాడు అని ఆయన సృష్టి చేయడు అన్నమాట. ఈ శరీరాలు నిత్యము తనువు సతము కాదు తథ్యమరయ. బాగా నిజం తెలుసుకోవాలంటే ఈ శరీరాలు అశాశ్వతాలు, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు అన్నమాట. అందువల్ల ఎరిగి తిరగలేరికే మన మూర్ఖులు అంటున్నాడు. మూర్ఖులు ఈ సంగతిని తెలుసుకోలేకుండా ఉన్నారు అని చెప్పి మూర్ఖ పద్ధతిని చాలా మంచి పద్యాలు, వేమన పద్యాలను మనం చాలా వందల పద్యాలు చెప్పుకున్నాం అన్నమాట మనకు ఈ కార్యక్రమాల్లో భాగంగా. మరి ఇలాంటివి ఎన్నో వేల పద్యాలు ఉన్నాయి. అవి ఇంకా క్రమంగా ఈ మూర్ఖ పద్ధతిని ముగిస్తున్నాను. క్రమంగా విద్వత్ పద్ధతి ఇలాంటి పద్ధతులన్నీ కూడా వస్తాయి. వాటిల్లో మనం ఆ పద్యాలను గురించి చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.